హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై సుమేధ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏంటో మీకు అందరికీ తమ్నెయిల్ చూసి అర్థమైపోయింది. నేను ఇక్కడైతే హైదరాబాద్ హౌస్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతాయి, రెస్టారెంట్ ఎలా ఉంది చూసే ముందు వీడియోలోకి వెళ్ళిపోదాము. మరి హాయ్ అండి, మేము ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి రెస్టారెంట్కి స్టార్ట్ అయిపోయాము. హైదరాబాదీ హౌస్, నవాబీ హైదరాబాదీ హౌస్ అంటారంట. ఇది మేమున్న ప్లేస్ నుంచి చాలా దగ్గర, 5 to 10 మినిట్స్లో వెళ్ళిపోతామన్నమాట. నైట్ డిన్నర్కే అక్కడికి వెళ్తున్నాము. ఏంటి స్పెషల్ అని అంటే, అక్కడ ఇది రంజాన్ మాసం కదా, హలీం స్పెషల్ అంట. హలీం టేస్ట్ చేద్దాము ఎలా ఉంటుంది ఏంటి ఇక్కడ అని వెళ్తున్నాం అనమాట. మనం ఇప్పుడు రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాం. మరి మేమిప్పుడు రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే కార్ పార్క్ చేసుకున్నాము. కార్ పార్క్ చేసుకొని ఇప్పుడు హైదరాబాద్ హౌస్ లోపలికి అయితే వెళ్తున్నాము. చూసారు కదా, హైదరాబాదీ హౌస్ నవాబీ స్టైల్ అని రాశారనమాట. ఇప్పుడైతే మేము రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఏం ఆర్డర్ చేస్తాము, ఇక్కడ ఏమి ఫేమస్, టేస్ట్ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో మిస్ అవ్వకుండా ఫుల్గా చూడండి. ఇదేనండి సిన్సినాటీలో హైదరాబాదీ హౌస్ అనమాట, ఇండియన్ రెస్టారెంట్. ఇదైతే మనకు నవాబీ హైదరాబాద్ హౌస్ అని పిలుస్తారనమాట. ఇక్కడ సిన్సినాటీలో ఉన్న హైదరాబాదీ హౌస్ అయితే ఇదనమాట. ఇక్కడ అన్ని అకేషన్స్కి మనకు కేక్స్ అవన్నీ రెడీ చేస్తారంట. మనకు పార్టీస్కి కూడా, అకేషన్కి కూడా ఇస్తారంట. ఇలా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే విఘ్నేశ్వరుడు విగ్రహం అయితే చాలా బాగా అనిపించింది నాకు. విఘ్నేశ్వరుడి విగ్రహం పక్కనే ఒక ప్లాంట్ అయితే పెట్టారు. చూడ్డానికి మనకు ఇండియాలో రెస్టారెంట్కి వెళ్తే ఏ ఫీల్ కలుగుతుందో ఆ ఫీల్ కలిగేలాగైతే చాలా బాగా అనిపించింది నాకు. ఆ ఫీల్ కూడా కలిగింది ఇండియాలో రెస్టారెంట్కి వెళ్ళిన ఫీలింగ్ అనమాట. ఇలా విఘ్నేశ్వరుని పక్కన ఒక చెట్టు చూసాకైతే చాలా బాగా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇంకొక ట్రీ అయితే పెట్టారు. ఇక్కడ పక్కనే మనము వెయిట్ చేసే ఒక ప్లేస్ అయితే, సోఫాస్ అయితే పెట్టారనమాట. మనం వెళ్ళిన వెంటనే మనకు అరేంజ్ చేసి ఒక్కొక్క టేబుల్, చైర్స్ ఎంతమందికి కావాలో దాన్ని బట్టి అరేంజ్ చేసి ఇస్తారనమాట. వచ్చేసి మనకు స్టార్టింగ్లో ఇలా ఈ విధంగా మనకు సోఫాసెస్ పెట్టారు. ఎంటర్ అవ్వగానే ఇక్కడ వుడెన్ పీసెస్ చూడండి ఏమేమి దొరుకుతాయి అనేది ఒక లిస్ట్ లాగా పెట్టారు. కేక్స్, స్వీట్స్, వెజ్, నాన్ వెజ్, ఫాస్ట్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఇవే కాకుండా ఇంకా ఇంట్రెస్టింగ్గా మనకి ఇండియాలో ఫేమస్ అయినవి, మనకు హైదరాబాద్లో ఏమేమి ఫేమస్ అయినవి అవన్నీ మనకు ఇలా వుడెన్ బోర్డ్స్తో సెట్ చేశారనమాట. చూసాకైతే చాలా బాగా అనిపించింది నాకు. సేమ్ నాకు ఇండియాలో రెస్టారెంట్కి వెళ్ళిన ఫీలింగ్ అనిపించింది. మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. వన్ మోర్ ఫ్రెండ్ ఫ్యామిలీ అయితే వస్తుంది. మాకు ఇంకా 8 మెంబర్స్కి కావాల్సిన సీట్ అయితే అరేంజ్ చేయలేదు, అరేంజ్ చేస్తాము అని చెప్పారు. లైట్స్ కూడా ఇలా వుడెన్ దాంట్లో పెట్టి లైట్స్ అయితే అరేంజ్ చేశారు. ఇది కూడా చూసేకి చాలా బాగా అనిపించింది. అంతేకాకుండా ఈ రెస్టారెంట్లో 2 పెద్ద టీవీలు, అట్లాస్ట్ ఒకటి ఇట్లాస్ట్ ఒకటి అయితే పెట్టారు. అన్నీ తెలుగు సాంగ్స్, తెలుగు మూవీస్ అవన్నీ అయితే పెట్టారనమాట. బాగా టైం పాస్ అయితే అవుతుంది. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ కూడా పెట్టారు. ఇదనమాట ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది. మేము ఎంట్రన్స్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. మాకు ఇంకొక ఫ్యామిలీ వస్తా అన్నారు, వాళ్ళందరికీ సిట్టింగ్ అరేంజ్ చేస్తాము అన్నారు. కాసేపు అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ కాసేపు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు నెంబర్ వైజ్గా మనకు మనం ఎంతమందిని దాన్ని బట్టి మనకు సీట్స్ అరేంజ్ చేసి పిలుస్తారు. అక్కడికైతే వెళ్ళాలన్నమాట. మనకు అప్పుడు మెన్యూ ఇచ్చారు. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది ఇక్కడ ఒక ఉన్నాయి చూడండి. మనకి ఇవన్నీ ఇందులో దొరుకుతాయి అన్నమాట. ఇందులో చూసి మా మోక్షిత అయితే నాకు సూప్ కావాలి అని చెప్పింది. ఒక సూప్ అయితే తన కోసం ఆర్డర్ చేశాము. ఇంకా మేమేమి ఆర్డర్ చేశామో చూడండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, రెస్టారెంట్లో మనకు హైదరాబాద్లో ఫేమస్ అయినవన్నీ వాళ్ళ ఫ్రేమ్ లాగా చేసి పెట్టారని. అందులో మొదటిది చార్మినార్. పక్కన ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీరంతా మ్యూజిక్తో చూసేయండి.
చూసారా, ఇదండి రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. రెస్టారెంట్లో ఫుడ్ కూడా చాలా బాగుంది. మనకు ఇండియాలో లాగా స్పైసీగా కావాలంటే స్పైసీ, మనకు నార్త్ స్టైల్లో మనకు స్పైసీ లెస్ కావాలన్నా స్పైసీ లెస్ చేస్తారు. ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మనకు కుల్ఫీ ఐస్ క్రీమ్, ఇండియన్ స్టైల్ కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే దొరుకుతుంది. ఇండియన్ స్టైల్ కేక్స్ అయితే దొరుకుతాయన్నమాట. కేక్స్ కూడా చాలా బాగున్నాయి. కుల్ఫీ కూడా చాలా బాగుందన్నమాట. మేమైతే ఇప్పుడు ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తున్నాము. ఏమేమి ఆర్డర్ చేసామో చూసేయండి. Yeah, they will do that if you make that fast. ఫుడ్ ఫుల్గా తినేసిన తర్వాత ఫైనల్గా కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. కుల్ఫీ ఐస్ క్రీమ్ తీసుకొని తినుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంతటితో నేను ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.